హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో రీసెంట్గా జరిగిన సెలక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్ అండ్ నిన్న జరిగిన స్టీనో ఎగ్జామ్. సో ఈ 2 ఎగ్జామ్స్ని బేస్ చేసుకుని ఈ 2 ఎగ్జామ్స్లో మనకి ఏ టాపిక్ నుండి అయితే ఎక్కువ వెయిటేజ్ ఉందో ఆ టాపిక్ని నెక్స్ట్ జరిగే సీజీఎల్కి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో మనం మెయిన్గా 3 ఇంపార్టెంట్ థింగ్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి. సో నెక్స్ట్ జరిగే సీజీఎల్కి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అండ్ ఈ 5 డేస్లో మనం ఏ టాపిక్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సోర్సెస్ ఏంటి. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే టైం మేనేజ్మెంట్ అనేది. సో ఇంగ్లీష్ పేపర్ ఇప్పుడు ఏదైతే ఉందో అది మనకి చాలా లెందీగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అండ్ కాంప్రిహెన్షన్ పార్ట్ అయితే ఇంక్రీజ్ అయిందనమాట. సో పారాజంబల్ కానీ ప్యాసేజ్ కానీ మనకి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో వాటికి టైం టేకింగ్ అనేది ఎక్కువ అవుతుంది కదా. సో టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలి. సో ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ప్రీవియస్గా ఉన్న వెండర్కి ఇప్పుడు కొత్తగా ఉన్న వెండర్కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఏంటి అంటే ప్రీవియస్గా ఉన్న వెండర్లో మ్యాక్సిమం కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే రిపీట్ అయ్యేవి అండ్ వొకాబులరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఉండేదన్నమాట. సో వొకాబులరీ నుండి మనకి ఆల్మోస్ట్ 10 to 12 క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు. అలాగే క్లోజ్ టెస్ట్ ఏదైతే ఉందో క్లోజ్ టెస్ట్ నుండి మనకి డైరెక్ట్గా 5 క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు అనమాట. అలాగే పీక్యూఆర్ఎస్ నుండి ఓన్లీ 2 క్వశ్చన్స్. సో అక్కడ ఏంటి అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కూడా వొకాబులరీ నుండి అడగడం వల్ల క్వశ్చన్ చూడగానే ఆన్సర్ తెలిసిందనుకోండి మనం వెంటనే అటెంప్ట్ చేసేవాళ్ళం. సో అక్కడ మనకి టైం అనేది ఆల్మోస్ట్ 8 to 10 minutesలో కంప్లీట్ ఇంగ్లీష్ పేపర్ అనేది చాలామంది సాల్వ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఆల్మోస్ట్ 15 minutes అయినా సరే పేపర్ అనేది సాల్వ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ పార్ట్ అనేది ఎక్కువ అయిందనమాట. సో ఒక్కసారి మనం ఈ 2 వెండర్స్ యొక్క డిఫరెన్సెస్ అనేది చూసామనుకోండి. సో ఇక్కడ మనకి మోస్ట్లీ వొకాబులరీ పార్ట్ నుండి ఆల్మోస్ట్ 12 క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు. 1 word సబ్స్టిట్యూషన్ నుండి 2, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ 2, సినోనిమ్స్ 2, యాంటోనిమ్స్ 2, అలాగే స్పెల్లింగ్స్ నుండి కూడా మనకి క్వశ్చన్స్ అనేది అడిగేవాళ్ళు అండ్ బ్లాంక్స్ నుండి కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, 1 word సబ్స్టిట్యూషన్స్ అనేవి 1 or 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాగే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా 1 or 2, సినోనిమ్స్ 1 or 2, యాంటోనిమ్స్ కూడా మనకి 1 or 2 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ బ్లాంక్స్ నుండి మనకి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా అడగట్లేదు. అండ్ స్పెల్లింగ్స్ నుండి కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ ఈ స్పెల్లింగ్స్ కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానీ సింపుల్ స్పెల్లింగ్స్ కానీ అడగట్లేదు. అవి కూడా మనకి కొంచెం టఫ్ వర్డ్స్ అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే నిన్న జరిగిన స్టీనో ఎగ్జామ్లో ఏంటి అంటే హోమోనిమ్స్ నుండి కూడా క్వశ్చన్ అనేది అడిగారనమాట. నెక్స్ట్ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూసుకుంటే టీసీఎస్లో ఏంటి అంటే మనకి వాయిసెస్ నుండి 2 క్వశ్చన్స్ అయితే అడిగేవారు, లేకపోతే స్పీచ్ నుండి 2 క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు. సో టోటల్గా వాయిస్ అండ్ స్పీచ్ నుండి మనకి ఓన్లీ 2 క్వశ్చన్స్ మాత్రమే అడిగేవాళ్ళు. అండ్ ఎర్రర్స్ నుండి 2 క్వశ్చన్స్ అండ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుండి కూడా 2 క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడేమైంది, మనకి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఏదైతే టాపిక్ ఉందో దాంట్లో నుండి మనకి ఎలాంటి క్వశ్చన్ కూడా అడగట్లేదు. అండ్ ఎర్రర్స్ నుండి 2 to 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ వాయిస్ అలాగే స్పీచ్. సో ఇప్పుడున్న మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే వాయిస్ అలాగే స్పీచెస్. సో వాయిస్ నుండి 4 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాగే స్పీచ్ నుండి కూడా మనకి 3 to 4 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి కాంప్రిహెన్సివ్ పార్ట్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి టీసీఎస్లో క్లోజ్ టెస్ట్ అయితే అడిగేవాళ్ళు. సో క్లోజ్ టెస్ట్ నుండి మనకి 5 క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. సింపుల్గా క్లోజ్ టెస్ట్ అంటే ఏంటి అంటే ఒక ప్యాసేజ్ ఉంటుంది. సో ఆ ప్యాసేజ్లో మనకి 5 బ్లాంక్స్ అయితే ఉంటాయి. సో ఆ 5 బ్లాంక్స్ అనేవి మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా ఒక ప్యాసేజ్ ఇచ్చి దాంట్లో 5 బ్లాంక్స్ ఉంటే వాటిని మనం ఫిల్ చేయాలి. దాన్ని మనం క్లోజ్ టెస్ట్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పీక్యూఆర్ఎస్ అన్నా లేకపోతే పారాజంబల్ అన్నా సేమే. సో అలా మనకి సింపుల్ పీక్యూఆర్ఎస్ అనేది 2 క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. సో ఇది మనకి టీసీఎస్ ప్యాటర్న్లో ఉండేది. కానీ ఇప్పుడు మనకి రీసెంట్గా జరిగిన సెలక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో మనకి 10th లెవెల్ కానీ 12th లెవెల్ కానీ గ్రాడ్యుయేట్ లెవెల్లో కానీ క్లోజ్ టెస్ట్ నుండి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా అడగలేదు. సో నో క్లోజ్ టెస్ట్. కానీ మనకి ఒక ప్యాసేజ్ ఇచ్చి దానిలో మనకి 5 క్వశ్చన్స్ అయితే అడిగారు. అలాగే ఏదైతే మనకి పారాజంబల్ కానీ పీక్యూఆర్ఎస్ కానీ ఉందో దాంట్లో నుండి మనకి 4 to 5 క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో మనం పాత వెండర్కి ఇప్పుడున్న వెండర్ని కంపేర్ చేసామనుకోండి, కాంప్రిహెన్సివ్ పార్ట్ నుండి మనకి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట.
దానివల్లనే మనకి పేపర్ అనేది లెందీగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే నిన్న జరిగిన స్టీనో ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఇంగ్లీష్లో మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 2 క్లోజ్ టెస్ట్ అయితే అడిగారు. సో కొన్ని షిఫ్ట్లో 1 అండ్ ఇంకొన్ని షిఫ్ట్లో 2 అనమాట. సో ఆల్మోస్ట్ 5 క్వశ్చన్స్ ఆర్ 10 క్వశ్చన్స్ అయితే మనకి క్లోజ్ టెస్ట్ నుండి అడిగారు. సో సెలెక్షన్ పోస్ట్ ఫేస్లో మనకి క్లోజ్ టెస్ట్ నుండి ఎలాంటి క్వశ్చన్ అడగలేదు కదా. సో నెక్స్ట్ జరిగే CGL ఎగ్జామ్కి క్లోజ్ టెస్ట్ నుండి క్వశ్చన్ రాదేమో అని అనుకోకండి. సో పేపర్ అనేది కంప్లీట్గా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. సో ఎవరికి కూడా కంప్లీట్గా తెలీదు. సో ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ అయ్యేంత వరకు ఎవరికి కూడా ఏ టాపిక్ నుండి వస్తుందని తెలియట్లేదు. కానీ కాంప్రిహెన్షన్ పార్ట్ అలాగే స్పీచ్ అలాగే వాయిసెస్ ఏదైతే ఉందో 2 పేపర్స్లో కూడా మనకి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్గా వాయిసెస్, స్పీచెస్ అలాగే పారాజంబుల్ ఈ 3 టాపిక్స్ని అయితే మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకున్న లాస్ట్ 5 డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. ఫస్ట్ థింగ్ వొకాబులరీ. సో వొకాబులరీ మీరు ఇప్పటి వరకు అయితే ఏదైతే చదువుకున్నారో వాటిని మాత్రమే రివైజ్ చేసుకోండి. కొత్త వర్డ్స్ అయితే వెళ్ళకండి, ఎందుకంటే మనకి పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో కూడా తెలియదు కదా. సో మీరు ఇప్పటివరకు ఏవైతే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదివారో వాటిని మాత్రమే ప్రిపేర్ అవ్వండి. సో వొకాబులరీకి సంబంధించి మీరు ఏదైతే చదివారో దాన్ని మాత్రమే రివిజన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రామర్ పార్ట్. సో గ్రామర్ పార్ట్లో ఏంటి అంటే మనకి ప్రీవియస్గా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుండి క్వశ్చన్స్ అడిగేవాళ్ళు కదా, కానీ ఇప్పుడు ఏంటి అంటే ఓన్లీ ఎర్రర్స్ నుండి మాత్రమే క్వశ్చన్ అడుగుతున్నారు. అవి కూడా మనకి మోస్ట్లీ గ్రామర్ బేస్డ్ రూల్స్ ఉన్నాయి కదా. సో 120 గ్రామర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండే క్వశ్చన్స్ వస్తున్నాయి అంటున్నారు. సో ఎర్రర్స్కి సంబంధించి గ్రామర్ పార్ట్కి ఇప్పుడైతే ప్రస్తుతానికి 120 గ్రామర్ రూల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా ఉన్న 3 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఫస్ట్ వచ్చేసి మనకి స్పీచెస్. సో స్పీచెస్లో ఏంటి అంటే మనకి ప్రీవియస్గా డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి ఇండైరెక్ట్కి అడిగేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు మనకి క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతున్నారంటే ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చి దాన్ని డైరెక్ట్ స్పీచ్కి కన్వర్ట్ చేయమని అడుగుతున్నారు. అండ్ ప్రీవియస్గా మనకి ఓన్లీ సింపుల్గా ఒక్క లైన్లోనే ఇచ్చి డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్కి కన్వర్ట్ చేయమని అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి అంటే మనకి 2-3 లైన్స్ కూడా ఇస్తున్నారనమాట. సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్ అనేవి మనకి లెందీగా అడుగుతున్నారు. సో మీకు ఇక్కడ ఏంటి అంటే సింపుల్గా అడిగినా సరే లెందీగా అడిగినా సరే ఫస్ట్ థింగ్ మీకు రావాల్సింది కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ అనేది మీకు పర్ఫెక్ట్గా వచ్చిందనుకోండి, సో వాళ్ళు ఎన్ని లైన్స్ ఇచ్చినా సరే మీరు ఈజీగా ఆన్సర్ అనేది సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్ అనేవి లెందీగా ఉండడం వల్ల టైం మేనేజ్మెంట్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు కదా. సో ఇక్కడ ఏం చేయండి అంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అనేది స్పీచెస్కి బెటర్ అనమాట. సో ఫస్ట్ మీరు కాన్సెప్ట్ అనేది నేర్చుకోండి. కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఆ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆప్షన్స్ని చూసి ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు టైం అనేది సేవ్ అవుతుందన్నమాట. సో దీనికి రిలేటెడ్గా సోర్సెస్ ఏంటి అంటే ఆర్బీఈ రివల్యూషన్ బై ఎడ్యుకేషన్ అనే ఛానల్ ఉంది కదా. సో శుభం సార్ ఛానల్ అది. సో మ్యాక్సిమం అందరికీ కూడా తెలిసే ఉంటుంది. సో నేను ఇక్కడ చెప్పే అన్ని వీడియో లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఒకసారి ఆ వీడియోస్ అనేవి చెక్ చేయండి. సో ఇక్కడ ఆర్బీఈ ఛానల్ నుండి రీతు మ్యామ్ చెప్పారు. సో రీతు మ్యామ్ లాస్ట్ 3 years బ్యాక్ ఏదో వీడియో చెప్పారు. సో అది 2 hours ఉంది. సో నేను అక్కడ నుండే ప్రిపేర్ అయ్యాను. సో నాకు అన్నిట్లో కూడా అది బెస్ట్ వీడియో అనిపించింది. ఎందుకంటే నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్కి కూడా మనకి దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా. అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి కూడా కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాకు అది బాగా అనిపించింది. సో ఒకసారి మీరు చూడండి, మీకు ఒకవేళ నచ్చితే దాన్ని ఫాలో అవ్వండి. అండ్ లేకపోతే ర్యాంకర్స్ గురుకుల్ బై ప్రశాంత్ సార్. సో ప్రశాంత్ సార్ కూడా చాలా బాగా చెప్తారు. సో రీసెంట్గా 45 days 45 మ్యారథాన్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు కదా. సో దాంట్లో మనకి స్పీచెస్ నుండి మేబీ 2 classes అయితే ఉన్నాయి. సో నేను అవి కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఈ 2 channels నుండి ఎక్కడో ఒక దగ్గర ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ 2 channels కూడా హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉన్నాయి. సో తెలుగులో అయితే లేవు. అండ్ ఇంకోటి వచ్చేసి వాయిసెస్. సో వాయిసెస్లో ఏంటి అంటే మనకి ప్రీవియస్గా యాక్టివ్ వాయిస్ ఇచ్చి దాన్ని ప్యాసివ్ వాయిస్కి అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం అడుగుతున్నారు, సేమ్ మనకి స్పీచెస్ లానే ప్యాసివ్ వాయిస్ ఇచ్చి దాన్ని యాక్టివ్ వాయిస్కి చేంజ్ చేయమని అడుగుతున్నారు. అండ్ వాయిసెస్ కూడా మనకి లెందీగా అడుగుతున్నారు అనమాట. సో స్పీచెస్కి కానీ వాయిసెస్కి కానీ మెయిన్ థింగ్ కాన్సెప్ట్ రావాలి. సో ఫస్ట్ మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత క్వశ్చన్ సాల్వింగ్ అనేది ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలి. సో ఇలా సాల్వ్ చేస్తే మీకు ఈజీగా విత్ ఇన్ టైంలోనే మీరు
క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయగలుగుతారనమాట. సో దీనికి కూడా సోర్స్ వచ్చేసి ఆర్బీఈ రివల్యూషన్ బై ఎడ్యుకేషన్లో రీతు మ్యామ్ చెప్పారు. సో 2.5 hours ఏమో వీడియో ఉంది. సో అదైతే నాకు చాలా బెస్ట్ అనిపించింది, ఒకసారి చూడండి. అండ్ రాంకర్స్ గురుకుల్లో మనకి ప్రశాంత్ సార్ చెప్పారు. సో ఈ 2 సోర్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీకు కొంచెం కొంచెం హిందీ ఆర్ ఇంగ్లీష్ అర్థమైంది అనుకోండి, సో ఒకసారి ఆ వీడియోస్ అయితే చూడండి. అండ్ ప్రశాంత్ సార్ లేటెస్ట్గా జరిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ మీకు అది అసలు అర్థం కాలేదనుకోండి, సో ఎవరెస్ట్ ఛానల్ వాళ్ళు ఉన్నారు కదా, సో ఎవరెస్ట్ వాళ్ళు ర్యాపిడ్ రివిజన్ అనేది చెప్పేసి వాయిసెస్ అలాగే స్పీచెస్కి ఒక వీడియో అనేది పెట్టారు. సో యూట్యూబ్లో ఫ్రీగానే ఉంది. సో అది కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో ఒకసారి అది చెక్ చేయండి. సో తెలుగు వాళ్ళు అసలు హిందీ అండ్ ఇంగ్లీష్ అర్థం అవ్వని వాళ్ళు మాత్రం ఇది చూడండి. లేదు మాకు కొంచెం హిందీ ఆర్ ఇంగ్లీష్ అనేది అర్థమవుతుంది అంటే ఈ 2 ఛానల్స్లో మాత్రం ఏదో ఒక ఛానల్లో మీరు వీడియో అనేది వినండి. నెక్స్ట్ టాపిక్ మనకి పారాజంబుల్. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మనకి దీంట్లో నుండి 4 to 5 క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో అడిగారు. అండ్ అవి కూడా మనకి చాలా లెంతీగా అడిగారనమాట. సో ఇవి సాల్వ్ చేయడానికి మనం ప్రీవియస్గా ఏం చేసేవాళ్ళం, ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు కూడా అది మనకి యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ సెంటెన్స్ ఏదైనా సరే ఎప్పుడన్నా మనకి నౌన్తో స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ థర్డ్ సెంటెన్సెస్ అనేవి మనకి ఏదన్నా ప్రొనౌన్ ఉంటుంది. అండ్ మనం ఏం చేసేవాళ్ళం, పేరింగ్ ఎలిమెంట్ అనేది తీసుకొని దాని బేసిస్ పైన ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేవాళ్ళం. అండ్ లాస్ట్ సెంటెన్సెస్ ఏదైతే ఉందో కంక్లూజన్ పార్ట్, దాంట్లో మనకి కంజంక్షన్ని చూసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. సో అవి కూడా మనకి ఇప్పుడు యూజ్ అవుతాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే క్వశ్చన్స్ అనేవి ఇంకా లెంతీగా అడుగుతున్నారు. సో దానికి మీరు అడ్డా 247లో అనుభవ్ సార్ అయితే ఒక కాన్సెప్ట్ అయితే చెప్పారు. సో పీక్యూఆర్ఎస్కి రిలేటెడ్గా మనకి 2 hours వీడియో అయితే ఉంది. సో ఒకసారి అది చూడండి. సో మీకు నాకైతే అది బాగా అనిపించింది. సో ఈ రూల్స్ కూడా ఉన్నాయి అండ్ దానికి ఎక్స్టెన్షన్గా ఇంకొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. సో ఆ వీడియో అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకవేళ హిందీ అర్థం కాలేదు అనుకున్నా సరే మీకు ఆ స్లైడ్స్లో చదివినా కూడా మీకు అర్థమవుతుంది అనమాట. సో ఈ వీడియో అయితే కంపల్సరీ చూడండి. అండ్ ప్రాక్టీస్ సెషన్స్ కోసం నిమిషా బన్సల్ మ్యామ్ అయితే మనకి 75 PQRS సిరీస్ అయితే మనకి యూట్యూబ్లో చేశారు. సో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా లెంతీగా ఉన్నాయి అండ్ చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. సో వన్స్ మీరు ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత సో ఆ 2 hours క్లాస్ అనేది వినండి. దాని తర్వాత మ్యామ్ చెప్పిన ఆ 75 PQRS ఏదైతే ఉన్నాయో సో డైలీ ఒక 20 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. సో ఇవన్నీ కాదు, మీరు ఎక్కడి నుండన్నా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఎవరికన్నా క్వశ్చన్స్ అనేవి స్టాండర్డ్గా కావాలి, లెంతీగా కావాలి, కానీ ఎక్కడి నుండి ప్రాక్టీస్ చేయాలో అర్థం కాకపోతే సో మీకు ఆ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మనకి ఇప్పుడున్న ఇంపార్టెంట్. సో ఈ లాస్ట్ 5 daysలో ఫస్ట్ అయితే మీరు పారాజంబుల్ టాపిక్ నుండి స్టార్ట్ చేయండి. సో రేపు కాన్సెప్ట్ నేర్చుకొని అండ్ మ్యామ్ చెప్పిన 20 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ 4 days కూడా మీరు డైలీ 20 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ డే మీరు స్పీచెస్కి సంబంధించి వీడియో అనేది చూసి దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయండి. సో ఈ 3 ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే కంపల్సరీ నేర్చుకోండి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి ప్యాసేజ్కి రిలేటెడ్గా. సో ఇక్కడ ప్యాసేజ్లో ఏంటి అంటే మనకి చాలా పెద్ద ప్యాసేజ్ ఇస్తున్నారు. సో దాంట్లో ఆ లెంతీ ప్యాసేజెస్ నుండి మనకి క్వశ్చన్స్ అనేవి ప్యాసేజ్కి రిలేటెడ్గా అడగట్లేదు. సో మనకి టోటల్గా 5 క్వశ్చన్స్ ప్యాసేజ్కి రిలేటెడ్గా ఉన్నాయనుకోండి, అంటే ఆర్సీలో మనకి 5 క్వశ్చన్స్ అడిగారు టోటల్గా. కానీ ఆ 5 క్వశ్చన్లో ఓన్లీ ఒక్క క్వశ్చన్ మాత్రమే ప్యాసేజ్కి రిలేటెడ్గా ఉంటుంది. అండ్ రిమైనింగ్ 4 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐదర్ వొకాబులరీకి రిలేటెడ్గా ఆర్ ఎల్స్ గ్రామర్కి రిలేటెడ్గా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మీరు ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు, అంటే మెయిన్గా ప్యాసేజ్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్స్ని చూడండి. సో క్వశ్చన్స్లో మీకు ఆల్మోస్ట్ 4 క్వశ్చన్స్ అనేవి గ్రామర్ అలాగే వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉండి ఓన్లీ ఒక్క క్వశ్చన్ మాత్రమే ఆర్సీకి రిలేటెడ్గా అంటే ప్యాసేజ్కి రిలేటెడ్గా ఉందనుకోండి, సో ఆ క్వశ్చన్స్ స్కిప్ చేసినా చేసేయండి. సో ఏవైతే రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేయండి. తర్వాత మీకు ఒకవేళ టైం ఉంటే కనుక మొత్తం క్వశ్చన్ ప్యాసేజ్ అనేది చదివి నెక్స్ట్ ఆ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయండి. సో మనకి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ప్యాసేజ్లో ఎలా అడుగుతున్నారంటే ఈ ప్యాసేజ్ మొత్తంలో ఏదో ఒక వర్డ్ తీసుకొని దానికి రిలేటెడ్గా వొకాబులరీ అనేది అడుగుతున్నారు. సో ఆ వర్డ్ యొక్క సినోనిమ్ ఏంటి,
లేకపోతే ఆ వర్డ్కి యాంటోనిమ్ ఏంటి అని చెప్పేసి. సో ఒక క్వశ్చన్ అయితే మనకి వొకాబులరీ రిలేటెడ్గా ఉంటుంది. ఆర్ ఎల్స్ ఏంటి అంటే ఆ ప్యాసేజ్ మొత్తంలో ఏదో ఒక 2 సెంటెన్సెస్ కానీ 3 సెంటెన్సెస్ కానీ తీసుకొని దానికి రిలేటెడ్గా స్పీచ్ కానీ వాయిసెస్ కానీ అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటి 3 లైన్స్ ఉన్న సెంటెన్సెస్ అనేది తీసుకొని ఆ సెంటెన్స్కి ఒకవేళ మనకి డైరెక్ట్ స్పీచ్లో ఉందనుకోండి, సో దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్కి కన్వర్ట్ చేయమని అడుగుతున్నా. లేకపోతే ప్యాసివ్ వాయిస్లో ఉందనుకోండి, సో దాన్ని యాక్టివ్ వాయిస్కి కన్వర్ట్ చేయమని అడుగుతున్నారు. సో ఈ స్పీచెస్కి కానీ వాయిసెస్కి కానీ మనం మొత్తం ప్యాసేజ్ చదవాల్సిన అవసరమే లేదు కదా. సో డైరెక్ట్గా క్వశ్చన్ని చూసి ఆన్సర్ అనేది మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి టైప్ ఆఫ్ క్లాజెస్ పైన ఉంటుందన్నమాట. సో ఏంటి అంటే ఇదే ప్యాసేజ్లో ఏదో ఒక సెంటెన్సెస్ అనేది ఇస్తారనమాట. సో ఆ సెంటెన్సెస్లో మనకి ఒక్క క్లాజ్ అన్నా ఉండొచ్చు, లేకపోతే 2 క్లాజెస్ అన్నా ఉండొచ్చు. సో మనకి 2 క్లాజెస్ ఉన్నాయనుకోండి, సో సెకండ్ క్లాజ్ని మనం ఏ క్లాజ్ అంటామని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. సో అడ్వర్బియల్ క్లాజా, లేకపోతే నౌన్ క్లాజా, అడ్జెక్టివ్ క్లాజా అని చెప్పేసి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా అడుగుతున్నాం. సో దీనికోసం కూడా మనం సపరేట్గా ప్యాసేజ్ అంతా చదవాల్సిన అవసరం లేదు కదా. అండ్ ఇంకోటి ఏంటి అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా అడుగుతున్నారు. సింపుల్ సెంటెన్సెసా, లేకపోతే కాంప్లెక్స్ సెంటెన్సెసా, లేకపోతే కాంప్లెక్స్ సెంటెన్సెస్ అని చెప్పేసి. సో ఈ టైప్ ఆఫ్ క్లాజెస్కి సంబంధించి స్పోకెన్ ఇంగ్లీష్ గురు అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో అది కొంచెం బాగా అనిపించింది వీడియో. సో ఆ వీడియో ఒకసారి చూడండి, అది కూడా హిందీలోనే ఉంది. ఒకవేళ మీకు లాంగ్వేజ్ అనేది అర్థం కాలేదనుకోండి, అట్లీస్ట్ మీరు ఆ స్లైడ్ చదివినా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో అక్కడ చాలా బాగా చెప్పారు. నౌన్ క్లాజ్ ఏంటి, అలాగే అడ్జెక్టివ్ క్లాజ్, అలాగే అడ్వర్బియల్ క్లాజ్కి సంబంధించి మనం ఏ సెంటెన్సెస్ అంటే ఏ వర్డ్స్ని చూసి మనం ఆ యొక్క క్లాజ్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పేసి మంచిగా చెప్పారు. ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి మనకి థీమ్ ఆర్ టోన్ ఆఫ్ ప్యాసేజ్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్ అడిగారనుకోండి, మీకు టైం అనేది ఉంటే మొత్తం ప్యాసేజ్ అనేది చదివి ఈ క్వశ్చన్కి అనేది ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. లేదనుకోండి సింపుల్గా క్వశ్చన్ అనేది స్కిప్ చేసేసేయండి. లాస్ట్ వచ్చేసి మనకి టైం మేనేజ్మెంట్. సో వొకాబులరీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ అనేది తెలిస్తే ఆన్సర్ అనేది పెట్టండి. లేదనుకోండి వర్డ్ అనేది అన్ఫెమిలియర్గా ఉన్నా సరే, డిఫరెంట్గా అనిపించినా సరే డైరెక్ట్గా క్వశ్చన్ అనేది స్కిప్ చేసేసేయండి. సో మీ క్లాస్లో టైం అనేది ఉంటే మళ్ళీ ఆ క్వశ్చన్ని రీవిజిట్ చేయండి. లేదనుకోండి డైరెక్ట్గా క్వశ్చన్ అనేది స్కిప్ చేయండి. ఎందుకంటే ఈగోకి వెళ్ళి మీరు ఆ క్వశ్చన్ దగ్గరే టైం అనేది వేస్ట్ చేశారనుకోండి, సో రిమైనింగ్ క్వశ్చన్స్కి టైం అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రామర్. సో గ్రామర్లో మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాసేజ్. సో ప్యాసేజ్లో ఏంటి అంటే మీకు ప్యాసేజ్ అనేది లెందీగా ఇస్తున్నారు. సో దాంట్లో మనకి 5 క్వశ్చన్స్ అనేది అడిగారనుకోండి, సో ఫస్ట్ మీరు డైరెక్ట్గా క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. సో క్వశ్చన్స్ చదివినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఒకవేళ క్వశ్చన్లో మనకి నేను చెప్పినట్టు వొకాబులరీ, స్పీచ్, అలాగే వాయిసెస్, టైప్ ఆఫ్ క్లాజెస్ అడిగారనుకోండి, సో దానికి డైరెక్ట్గా మనకి ప్యాసేజ్తో రిలేషన్ అనేది ఏం అవసరం లేదు కదా. సో డైరెక్ట్గా మనకి ఏవైతే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని ఫస్ట్ సాల్వ్ చేసేసేయండి. సో సాల్వ్ చేసిన తర్వాత ఏదైతే మనకి డైరెక్ట్గా ప్యాసేజ్ నుండి క్వశ్చన్ అడిగారనుకోండి, సో ప్యాసేజ్ నుండి మనకి 1 to 2 క్వశ్చన్స్ అడిగారనుకోండి, సో ఆ క్వశ్చన్ని ఫస్ట్ రౌండ్లో స్కిప్ చేసి కంప్లీట్గా ఇంగ్లీష్ పార్ట్ అయిపోయిన తర్వాత మీకు టైం అనేది ఉంటే మళ్ళీ ఆ క్వశ్చన్స్ని రీవిజిట్ చేయండి. లేకపోతే మీకు అక్కడే మీరు ప్యాసేజ్ మొత్తం చదవడానికి మీకు 2 minutes అనేది పోతుంది. సో మళ్ళీ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి కూడా టైం అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ మీరు ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసి లాస్ట్లో ప్యాసేజ్కి రిలేటెడ్గా ఉన్న డైరెక్ట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వాయిసెస్ అండ్ స్పీచెస్. సో వాయిసెస్ అండ్ స్పీచెస్కి రిలేటెడ్గా మీకు కాన్సెప్ట్ వచ్చిందనుకోండి, సో మీకు ఎంత పెద్ద లెందీ క్వశ్చన్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. సో ప్యాసేజెస్కి కానీ సో వొకాబులరీ కానీ డైరెక్ట్గా క్వశ్చన్ తెలిస్తే ఆన్సర్ అనేది పెట్టండి. అండ్ వాయిసెస్ అండ్ స్పీచెస్కి అలాగే PQRSకి ఈ లాస్ట్ 5 days ఏవైతే ఉన్నాయో మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. సో మీకు టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది అండ్ ఎలిమినేషన్ మెథడ్ కూడా అర్థమవుతుంది. సో ఇంగ్లీష్కి సబ్జెక్ట్కి రిలేటెడ్గా మీకున్న మోస్ట్లీ అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ and hit the bell icon for more such updates. Thank you so much for watching.